శివపురపు శివార్లలో పెద్ద రావి చెట్టు ఒకటి ఉండేది. నూరేళ్ల వయసున్న ఆ చెట్టు అనేక తరాలుగా రకరకాల పక్షుల ఉడతలు, మరెన్నో ఇతర జంతువుల్ని ఆకర్షిస్తూ ఉండేది. ప్రతి సంవత్సరం 4-5 నెలలపాటు చెట్టు తన తీయని పండ్లను వాటితో పంచుకొనేది. రాజు అనే కోతి ఒకటి ఆ చెట్టుమీద నివసించేది. ఆ చెట్టుమీదే గూడు కట్టుకుని నివసించే కాలియా అనే కాకికి రాజుకు చక్కని స్నేహం కుదిరింది. రెండూ ఆడుకుంటూ జోకులు వేసుకుంటూ ఒకరి అనుభవాలనొకరు పంచుకుంటూ సంతోషంగా ఉండేది. ఒక రోజున రాజుకు చెట్టు మొదట్లోనే ఒక వింత వస్తువు కనబడింది. అదొక సన్నమూతి కూజ, మెడ వరకు నేలలో పూడిపోయి ఉన్నది. ఆ కూజాలో దాదాపు సగం వరకు వేయించక శనగపప్పులు ఉన్నాయి. కోతులకు వేయించిన శనగపప్పు అంటే చాలా ఇష్టం. రాజుకు వాటిని చూసి ఎక్కడలేని సంతోషం కలిగింది. ఆ సమయానికి కాలియా చెట్టుమీదనే ఉన్నది. క్రింద నుండే అరిచింది రాజు, ఓ కాలియా చూడు, ఇవ్వాళ్ల ఎంత మంచిరోజో ఏంటో ఊహించు, నాకోసం భోజనం నా ఇంటి గడపకే వచ్చింది. అది నీ నాకిష్టమైన భోజనం. కాలియాకు అదంతా నమ్మశక్యం కాలేదు. ఏ వేటగాడో కోతుల్ని పట్టుకునేవాడో పన్నిన ఉచ్చు కావచ్చుననిపించింది. అది కోతికంటే ఎత్తునుండి లోకాన్ని చూస్తుంది కనుకనేమో దానికి మనుషుల ప్రవర్తన గురించి కొంచెం ఎక్కువే తెలుసు. వాళ్లు జంతువుల్ని పట్టేందుకు వాడే తెలివితేటల్ని చూస్తే దానికి ఒకంత భయం కూడాను. అందువల్ల అది రాజుతో, ఒరే దాని మానాన దాన్ని వదిలేయి. వేయించిన శనగపప్పుల మీద యావ తగ్గించుకో, ఈ ఒక్కసారికి వాటిని తినకపోతే ఏమీ కాదులే. ఎందుకు లేనిపోని ప్రమాదాల్లో పడతావు అన్నది. కాని రాజు కాకి సలహాను తీసుకోలేదు. ఎదురుగా కనబడుతున్న ఆహారపు రుచి గురించిన ఊహలు దాని మనసును వశం చేసుకున్నాయి. ఆ పరవశంలో అది అసలు కాలియా ఏం చెప్తున్నది పూర్తిగా విననేలేదు. ఈ కాకి ఎప్పుడు వద్దు అనే అంటుంటుంది. దాని ముందుచూపు కొన్నిసార్లు మేలు చేస్తుంటుంది నిజమే, కాని అది అన్నిసార్లు ఎలా పనిచేస్తుంది పట్టుబడకుండా. ఈ పనుల్ని ఎలా అందుకోవాలో తెలుసు నాకు కనీసం ఆ మాత్రం తెలివితేటలు లేవా? కోతులు చాలా తెలివైనవి. బహుశా ఈ కాకి మా తెలివితేటల్ని తక్కువగా అంచనా వేసి ఉంటుంది. నేను జాగ్రత్తగా ఉండాలి, కాని ఈ పప్పుల్ని ఎలాగైనా సరే తినాల్సిందే అనుకున్నదది. అలా అనుకొని అది కూజా దగ్గరికి వెళ్ళింది. సన్నటి దాని చేయి కూజాలోకి సులభంగానే దూరింది. లోపల కూజా విశాలంగానే ఉన్నది. రాజు తనకు వీలైనన్ని పప్పుల్ని పిడికిట పట్టింది. అటూ ఇటూ చూసింది. ఎలాంటి ఉచ్చు లేదు. దానికి చాలా సంతోషం వేసింది. కాని చేతిని బయటికి తీద్దామని చూసేటప్పటికి చెయ్యి బయటికి రాలేదు. మూసిన పిడికిలి సన్నమూతిలోకి దూరటం లేదు. రాజు తన శక్తినంతా ఉపయోగించి చేతిని బయటికి లాగేందుకు ప్రయత్నించింది. చేతిని అన్ని వైపులకు వంచి లాగచూసింది. ఏం చేసినా దాని వేళ్లకు కూజా రాచుకుని పెచ్చులు ఊడినాయి. తప్పిస్తే పిడికిలి మాత్రం కూజాలోంచి బయటికి రాలేదు. నొప్పికొద్దీ అది అరవటం మొదలుపెట్టింది. పిడికిలిని మాత్రం తెరవటం లేదు. కొద్ది దూరంలోనే ఉన్న కోతులు పట్టేవాడికి రాజు అరుపులు వినబడినాయి. వాడు కులాసాగా నవ్వుకుంటూ అటువైపు రాసాగాడు. పైనుండి చూసిన కాలియా గాభరాపడి రాజుతో, ఓరే వదిలిపెట్టురా కోతి, నీ చేతిలోని పప్పుల్ని వదులు అని అరిచింది. పిడికిలి బిగించుకు తెరిచిపెట్టు. ఆ పప్పుల్ని వదిలేస్తే నీ చెయ్యి బయటికి జారి వచ్చేస్తుంది అని కాకి ఎంత మొత్తుకున్నా మొండికోతి తన పట్టును సడలించలేదు. విడిచిపెట్టటం రాని రాజు ఆ విధంగా కోతులవాడి పాలబడింది. వదిలేయటం నేర్చుకోవాలి. అందరమూ పట్టు పట్టడం ఎంత అవసరమోగాని పట్టు విడవటం అంతకంటే ఎక్కువే అవసరం ఏమంటారు? అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి చుట్టుపక్కల అన్ని రాజ్యాల్లో తన రాజ్యం గొప్పదిగా గుర్తించబడాలని చాలా తాపత్రయం ఉండేది. ఒక సంవత్సరం దీపావళి పండుగ దగ్గర పడుతుంటే రాజుగారికి ఓ ఆలోచన వచ్చింది. అన్ని రాజ్యాలకన్నా ఆయన రాజ్యంలో పండుగ బాగా జరిగింది అనిపించుకోవాలని ఒక పోటీ ప్రకటించారు. రాజ్యంలో అందరికన్నా బాగా దీపాలు పెట్టిన వారికి రాజుగారు స్వయంగా బహుమానం ఇస్తారని రాజ్యమంతా ఢిండోరా వేయించారు. రాజ్యంలో ప్రజలంతా కూడా పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిని మించి ఒకరు ఇంటికి దీపాలు పెట్టుకుని అలంకరించుకున్నారు. దీపావళి రోజు సాయంత్రం రాజుగారు తన పరిచారకులతో రాజ్యాన్ని పర్యటించారు. ఎన్నో అద్భుతమైన ఇళ్లను చూసి చాలా సంతోషించారు. ఊరి అంచులలో మట్టుకు ఒక ఇల్లు చీకటిగా కనిపించింది. రాజుగారు ఆ ఇంటిని చూసి, ఆ ఇంట్లో ఎవరుంటారు, ఎందుకు వాళ్లు ఇల్లు అలంకరించుకోలేదు అంటూ ఆ ఇంటి వైపుకు అడుగులు వేశారు. ఇంటి దగ్గరకు వెళ్లి చూస్తే ఇంటి బయట రహదారిలో ఒక చిన్న దీపం వెలుగుతోంది. ఆ దీపం వెలుగులో రహదారిలో ఒక గొయ్యి కనిపించింది.
ఇంటి అరుగుమీద ఒక అవ్వ కూర్చుని ఆ దీపం ఆరిపోకుండా అందులో నూనె పోస్తోంది. ఇది చూసిన రాజుగారు, అవ్వ, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? మీ ఇంటికి దీపలు ఎందుకు పెట్టలేదు అని అడిగారు. నా దగ్గర రోజు ఒక్క దీపం పెట్టే అంత దబ్బే ఉంది. రహదారి మీద ప్రయాణం చేసే బాటసారులు ఈ గొయ్యి కనిపించకపోతే ఇందులో పడిపోతారు. అందుకే దీపం నా ఇంటిలో పెట్టుకోకుండా నేను రోజు వచ్చి ఇక్కడ దీపం పెడతాను అని చెప్పింది. జవాబు విన్న రాజుగారు చాలా ఆశ్చర్యపోయారు. ఊళ్ళో అందరూ వారి ఇళ్లని దీపలతో అలంకరించుకుంటే అవ్వమట్టుకు బాటసారులకు దారి చూపించటం కోసం దీపం పెట్టిందని, రాజ్యంలో అందరికన్నా బాగా దీపాలు పెట్టినది ఆ అవ్వేనని ప్రకటించి బహుమానం కూడా ఆ అవ్వకి ఇచ్చారు. మొన్నాడే రాజుగారి ఆదేశంపై పనివాళ్లు వచ్చి రహదారిలో ఉన్న గోతిని మరమ్మత్తు కూడా చేశారు. పసిప్రాయంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సీనయ్యను ఓ అవ్వ చేరదీసి ఆప్యాయంగా పెంచి పెద్ద చేసింది. అదే ఊర్లోని ఆలయంలో పనిచేసే అవ్వకు ఆ గ్రామస్తులు తృణమో పనమో సమర్పించుకునేవాళ్లు. అవ్వ ఉండేందుకు ఊరి చివర్లో ఓ గుడిసెను కూడా వేయించారు. దాంట్లోనే అవ్వ, శివయ్య జీవనం గడిపేవారు. అవ్వ కష్టపడి సీనయ్యను పెంచేది కాని వాడిని ఏమాత్రం కష్టపడనిచ్చేది కాదు. దీంతో సీనయ్య సోమరిపోతుగా తయారయ్యాడు. అందరూ పనికిరానివాడిని తిడుతుంటే వాడు కోపంతో తిరగబడేవాడు. ఎలాగైనా సరే సీనయ్యను ప్రయోజకుడిని చేయాలనుకున్న అవ్వ చదువు సంధ్యలు నేర్పించేందుకు బడిలో చేర్పించింది. అయితే బడిలో పిల్లలను కొడుతున్నాడన్న కారణంతో పంతులు వాడిని బడికి రానివ్వలేదు. దాంతో చదువు సాగకపోగా వాడి మొరటుతనం పెరగసాగింది. ఒకరోజు అవ్వకు ఉన్నట్టుండి ఆరోగ్యం చెడి మంచం పట్టింది. తాను చనిపోవడం తప్పదనుకున్న ఆమె మనవని దగ్గరికి పిలిచి, నాయనా శివయ్య, అందరూ నిన్ను పనికిమాలినవాడివని గేలి చేస్తున్నందుకు బాధపడి వాళ్లమీద తిరగబడి గొడవలు తెచ్చుకోవద్దు. ఈ సృష్టిలో పనికిమాలినదంటూ ఏది ఉండదు. దేని ప్రయోజనం దానికి ఉంటుంది. ఈరోజు ఇలా అన్నవరే రేపు నిన్ను మంచివాడివి అంటారు. ఆ దేవుడే నీకు రక్షగా ఉంటాడు అని చెప్పి కన్నుమూసింది. అవ్వ పోయాక ఊరిజనం సీనయ్యను మరింత చులకనగా చూడసాగారు. దీంతో ఈ ఊర్లో నుంచి బయటికి వెళ్లిపోయి అవ్వ చెప్పినట్లుగా ప్రయోజకుడే తిరిగి వచ్చి అందరి దగ్గర మెప్పు పొందాలని అనుకున్నాడు. గుడిసెలో ఒక మూలగా అవ్వ వాడిన చింకి గోతాం, దాని పక్కన గూట్లో సూది కనిపించాయి. వాటిని చూడగానే ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ లేదు అని చెప్పిన అవ్వమాటలు గుర్తుకు రాగా అక్కడ్నుంచి బయటపడ్డాడు. అలా వెళ్తుండగా ఒక అడవిలో ఓ పెళ్లి బృందాన్ని బందిపోటు దొంగల నుంచి కాపాడడంతో సీనయ్యను మెచ్చుకుంటూ వాళ్లు 10 కాసుల బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు. బంగారు కాసులు వచ్చిన ఉత్సాహంతో సీనయ్య వేగంగా నడవసాగాడు. అడవి దాటి కొంత దూరం పోయేసరికి వాడికి ఒక మామిడితోపులో కొంతమంది గుసగుసలాడుతూ మాట్లాడుకోవడం కనిపించింది. దగ్గరికెళ్లిన సీనయ్య సంగతేంటని అడిగాడు. మహారాజా, వారిని చూసి తిరిగి వస్తున్న మా జమీందారు భోజనం కోసం ఇక్కడ విడిది చేశారు. కాళ్లు కడుక్కునేందుకు చెప్పులు విడిచినప్పుడు ముళ్ళు గుచ్చుకుపోయింది. ఎలా తీయాలో మాకు పాలుపోవడం లేదని చెప్పారు సేవకులు. ఓస్ ఇంతేనా అంటూ తన దగ్గరున్న సూదిని తీసి ముందుకెళ్లిన సీనయ్య జమీందారు కాలినుంచి ముళ్ళును సునాయాసంగా తీసిపారేశాడు. దీంతో ముళ్ళు బాధ నుంచి బయటపడ్డ జమీందారు మెచ్చుకున్నాడు. ఈలోగా అటువైపే వెళ్తోన్న పెళ్లి బృందం వాళ్లు కూడా సీనయ్య చేసిన సహాయం గురించి జమీందారుకి చెప్పారు. విషయం విన్న జమీందారు మరింతగా సంతోషిస్తూ సీనయ్య వివరాలు అడిగ తెలుసుకుని, మీ ఊరు మా జమీనులో భాగమే. కొంతకాలంగా ఆ ఊర్లో సెస్తులు సరిగా వసూలు కావటం లేదు. మా అధికారులకు నీ సహాయం కావాలి. వారికి సహాయకుడిగా నీకు ఉద్యోగం ఇస్తాను, చేరుతావా అని అన్నాడు జమీందారు. పట్టరాని సంతోషంతో సీనయ్య సరేనన్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత సెస్తులు వసూలు చేసే అధికారికి సహాయంగా తన గ్రామానికి వెళ్లిన అతడిని గ్రామస్తులంతా చాలా గౌరవంగా సీనయ్యగారు అంటూ పిలవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఈరోజు హేళన చేసిన వారే రేపు నిన్ను చూసి ప్రయోజకుడివని మెచ్చుకోగలరు అంటూ అవ్వ ఇచ్చిన దీవెనలో మనసులో మెదలగా లోలోపలే సంతోషంతో పొంగపోయాడు సీనయ్య. ఒక జింకను వేట కుక్కలు తరమడం ప్రారంభించాయి. దిక్కుతోచని ఆ జింక ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ వచ్చి ఒక పశువుల పాకలోకి వచ్చింది. అక్కడ ఒక ఎద్దు కోసం కేటాయించిన స్థలానికి వచ్చింది. అక్కడ ఉన్న గడ్డిలోకి దూరింది. గడ్డితో తన శరీరాన్నైతే కప్పగలిగింది కాని కొమ్ములు మాత్రం కప్పలేకపోయింది. నెమ్మదిగా చీకటి పడింది. జింక అమ్మయ్య అనుకుంది. ఇంకా బాగా చీకటి అలుముకున్నాక చడిచప్పుడు కాకుండా పారిపోవచ్చనుకుంది. అయితే అక్కడే ఉన్న ఎద్దులలో ఒకటి మాత్రం అది పారిపోవడం అంత తేలిక కాదని చెప్పింది. తమ యజమాని భోజనం చేసి ఒకసారి ఆ పాకలోకి వస్తాడని, అతడు కనుక జింకను చూస్తే వదలడం కష్టమని చెప్పింది. ఆ మాటలను పూర్తి చేస్తుండగానే యజమాని ఆ పాకలోకి ప్రవేశించాడు. అక్కడ కుప్పల ఉన్న గడ్డిని చూసి తనతో వచ్చిన పాలేర్లను ఆ గడ్డిలోంచి పైకి కనిపించేవి ఏమిటని అడిగాడు. దానితో పాలేర్లు అవేమిటో
చూసేందుకు వెళ్లి జింకను పట్టుకున్నారు. ఇంక తప్పించుకోవడం దానికి అసాధ్యమైపోయింది. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటారు. ఒక రైతు దగ్గర ఒక ఎద్దు, ఒక దూడ ఉండేవి. రైతు రోజూ పెందలాడే దూడలను పొలానికి తోలుకెళ్లేవాడు. దూడను మేత మేయడానికి పొలంగట్టు వెంట వదిలేసేవాడు. ఎద్దుని నాగలికి కట్టేవాడు. ఎద్దు విశ్రాంతి అనేది లేకుండా చీకటపడే వరకు పొలం దున్నేది. దూడేమో చెట్ల నీడలో కునుకు తీసేది. చెంగున గంతులు వేస్తూ స్వేచ్ఛగా తిరిగేది. ఒకరోజు ఎద్దు దగ్గరకు వెళ్ళింది దూడ. నిన్ను చూస్తోంటే చాలా జాలి కలుగుతోంది. ఎద్దు మామ నిద్రలేచిన దగ్గరనుంచి తిరిగి పడుకునే వరకు విరామమనేది లేకుండా కష్టపడుతూనే ఉంటావు. ఎంతటి బానిస జీవితం గడుపుతున్నావు. నన్ను చూడు, ఎంత స్వేచ్ఛగా ఉల్లాసంగా జీవితం గడుపుతూ నాను నీ స్థితి పట్ల నాకు చాలా బాధ కలుగుతోంది అంది. ఎద్దు ఆ మాటలు వినిపించుకొనట్టు తన పని తాను చేసుకుపోయింది. పొగరెక్కిన దూడ వదిలేస్తేగా ఎద్దుకు అడ్డంపడి తన జీవితంలోని సుఖం గురించి చెప్పసాగింది. చీకటి పడే సమయానికి సుందరయ్య వచ్చి ఎద్దు కాడి విప్పి గడ్డి మేయడానికి వదిలేశాడు. కొద్దిసేపటి తర్వాత దూడ మెడలో వేప మండలు కట్టి పలుపుతాడు బిగించాడు. సుందరయ్య గ్రామదేవతకు మొక్కుకున్న మొక్కు ప్రకారం ఆ సాయంత్రం దూడను బలి ఇవ్వటానికి దాన్ని లాక్కుపోసాగాడు. గింజుకుంటున్న దూడ దగ్గరకు వచ్చింది ఎద్దు. అల్లుడు, నా స్థితి చూసి గేలి చేశావు. నన్ను చూసి జాలిపడ్డావు. ఇప్పుడు చూడు నీకు ఎలాంటి గతి పట్టిందో. యజమాని ఈ పనికోసమే నిన్నింత స్వేచ్ఛగా తిరగనిచ్చి బాగా బలిసేలా చేశాడు. ఇప్పుడు చెప్పు, నీ స్థితి మంచిదా, నా స్థితి మంచిదా అని అడిగింది ఎద్దు. జవాబు చెప్పలేని దూడ తల వంచుకుని యజమాని వెంట నడిచింది. అందుకే ఏ ఒక్కరినీ ఎగతాళి చేయడం, మిడిసిపాటు పడడం తగదు అంటూ కథ ముగించాడు తాతయ్య. రామాపురం అనే ఊర్లో శివాజీ అనే అబ్బాయి ఉండేవాడు. 5వ తరగతి చదువుతుండే శివాజీ ఒకానొక రోజున తన క్లాస్మేట్ పుస్తకాన్ని దొంగిలించాడు. ఇంటికొచ్చి తల్లికి చూపిస్తే తల్లి సంతోషంతో మురిసిపోతూ, మంచి పని చేశావు నాన్న అంటూ మెచ్చుకుంది. అంతేగాకుండా పక్కింటి వాళ్లందరికీ మా అబ్బాయి చాలా తెలివైనవాడు అంటూ కొడుకు గురించి గొప్పలు చెప్పుకునేది. ఇదంతా చూస్తోన్న శివాజీకి తాను చేస్తున్న దొంగ పనులు ఎప్పుడూ తప్పుగా అనిపించలేదు. వయసు పెరిగే కొద్దీ శివాజీ దొంగతనాలు, హత్యలు కూడా పెరిగిపోయి ఆ ఊర్లో ఒక పెద్ద దొంగగా పేరు తెచ్చేసుకున్నాడు. ఊర్లో రాను రాను దొంగతనాలు పెరిగిపోవడంతో ఆగ్రహించిన ఆ ఊరి ప్రజలు శివాజీపై పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఊరిపై దాడి చేసి ఎలాగోలా శివాజీని పట్టుకుని కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ కేసు విచారించిన జడ్జి లెక్కకు మించి దొంగతనాలు చేసి మనుషుల ప్రాణాలను తీసిన శివాజీకి ఉరిశిక్ష విధించాడు. కోర్టులో జడ్జి తీర్పు విన్న శివాజీ తల్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ తన కొడుకును ఎలాగైనా కాపాడండి అంటూ కనిపించిన వారినల్లా అడుగుతుంది. శివాజీని ఉరిశిక్ష తీసే రోజు రానే వస్తుంది. చివరిసారిగా తన కొడుకుతో ఏమైనా మాట్లాడాలనుంటే మాట్లాడవచ్చని జైలు అధికారులు అతడి తల్లిని పిలిపించారు. తన కొడుకు ఇకపై తనకు దక్కడని విపరీతమైన దుమఖంతో ఏడుస్తూ ఆమె కొడుకు దగ్గరికి వెళ్ళింది. ఇనుప కమ్మీలకు అటువైపునున్న కొడుకును చూసి పలుకరించగా కొడుకు మాట్లాడేది ఆమెకు సరిగా వినిపించలేదు. ఏంటి నాయనా అంటూ తన చెవులను కమ్మీలకు దగ్గరగా పెట్టగా ఒక్కసారిగా శివాజీ ఆమె చెవిని కసిగా కొరికేశాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న జైలు పోలీసులు అతడిని పక్కకు లాగేసి, ఆమె నీకు కన్న తల్లేనా, తల్లి అయితే ఆమె చెవినే కొరికేస్తావా? నువ్వసలు మనిషివేనా అంటూ తిట్టిపోశారు. అప్పుడు నోరు తెరిచిన శివాజీ పట్టరాని కోపంతో ఇలా అన్నాడు. ఈరోజు నాకు ఉరిశిక్ష పడుతోందంటే దీనికంతటికీ ఆమె కారణం. చిన్నప్పుడు నేను దొంగతనం చేసిన రోజునే నన్ను దండించి ఇది తప్పురా నాన్నా అని చెప్పి ఉంటే ఈరోజు నేను ఇలా తయారయ్యేవాడినే కాదు. తప్పు చేసిన ప్రతిసారి ఈమె నన్ను ప్రోత్సహించిందేగానే. ఏనాడు ఇది తప్పు అని చెప్పలేదు. అందుకనే నేను వ్యక్తిగా ఏమాత్రం ఎదగలేదు. ఈరోజు ఇలా అందరి ముందు దోషిలా నిలబడి నా జీవితానికి నేనే సమాధి కట్టుకుంటున్నాను అంటూ తన ముందు అసలు నిలబడవద్దని తల్లిని హెచ్చరించి పంపేశాడు శివాజీ. ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఏంటి? చిన్నప్పటి నుంచే మంచి పద్ధతులు, అలవాట్లు నేర్చుకోవాలి. తప్పుడు దారుల్లో నడవకూడదు.
దొంగతనం చేయకూడదు. దొంగతనం చేసినప్పుడు తల్లిదండ్రులు ప్రోత్సహించినప్పటికీ మీరు అలాంటి పనులు చేయకూడదు. తల్లిదండ్రులు కూడా పిల్లలు తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని తెలియజెప్పాలే గాని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. లేకపోతే శివాజీకి పట్టిన గతే మీ పిల్లలకు పడుతుంది. జరగాల్సింది జరిగిపోయిన తరువాత ఎంత విచారించినా లాభం ఉండదు. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. అది ఒకరోజు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది. అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలాసేపటి తర్వాత గాని గాడిద బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు రైతు. ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన గాడిదను కాపాడాలని అనుకోలేదు అతను. ఎందుకంటే ఆ గాడిదను పైకి తీయడం అనవసరం అనుకున్నాడు. అంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపటం మంచిదని భావించాడు రైతు. ఆ పని చేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు. రైతు పారతో బావిలోని గాడిదపై మట్టి వేయడం ప్రారంభించాడు. పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ రైతుకు సహాయం చేయసాగారు. ఏం జరుగుతోందో అర్థం కాని గాడిద మొదట ఏడుపులు, పెడబొబ్బలు పెట్టసాగింది. తరువాత అరవకుండా ఉండిపోయింది. కొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన రైతు ఆశ్చర్యపోయాడు. తనపైన మట్టి పడుతున్న ప్రతిసారి గాడిద మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టిమీదే నలబడి పైకి రాసాగింది. రైతుకు, పక్కింటి వారికి ఆశ్చర్యం కలిగింది. బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి గాడిద పైకి వచ్చేసింది. గాడిద తెలివికి మెచ్చిన రైతు అప్పటినుంచి ప్రేమగా చూడసాగాడు. రమణ, కమల దంపతుల ఒక్కగానొక్క కొడుకు సీను అంటే పంచప్రాణలు. సీనును చాలా గారాభంగా పెంచుకోవడమే గాకుండా ఏదీ అడిగినా వారు కాదనుకుండా తెచ్చి ఇచ్చేవారు. తల్లిదండ్రుల గారాఘానికి బాగా అలవాటుపడిన సీను అవసరం ఉన్నా లేకపోయినా గొంతెమ్మ కోరికలు కోరసాగారు. అయితే చిరుద్యోగ అయిన సీను తండ్రి రమణవాడు కోరే కోరికలన్నింటినీ కాదనలేక తన శక్తిమేరకు అప్పసప్పో చేసి తంటాలు పడుతూ కొనిచ్చేవాడు. ఇలా ఉంటే ఒకరోజు సీను తనకు కొత్త సైకిల్ కావాలని పట్టుబట్టారు. అసలే డబ్బుల్లేక అవస్థలు పడుతోన్న రమణకు అప్పటికప్పుడు కొత్త సైకిల్కు అవసరమైన 2000 రూపాయలకు ఎక్కడికెళ్లలో అర్థం కాలేదు. ఇప్పుడు డబ్బులు లేవురా, వచ్చే నెల జీతం రాగానే కొనిస్తానని సీనుకు సర్దిజెప్పబోయాడు. అదేం కుదరదు, నాకు సైకిల్ ఇప్పుడే కావాలి, లేకుంటే నేను అన్నం తిననని మొండకేశారు సీను తల్లిదండ్రులు. ఎంత బ్రతిమిలాడినా వినలేదు. చివరకు విసిగపోయిన తండ్రి ఆఫీస్కు వెళ్ళిపోయారు. సీను స్కూల్ ఎగ్గొట్టి అలిగే ఇంటి బయట అరుగుమీద ఏడుస్తూ కూర్చున్నాడు. అలా కూర్చొని ఉండగా ఓ భిక్షగాడు భిక్షం కోసం వాళ్ళ ఇంటికి వచ్చారు. అమ్మ, భిక్షం వేయండి తల్లి అంటూ దీనంగా అడిగారు. సీను భిక్షగాడిని పరిశీలించి చూశారు. ఆ భిక్షగాడికి 2 కాళ్ళు లేవు. చేతి కర్రల సాయంతో అతికష్టం మీద నడుస్తున్నాడు. భిక్షగాడి పరిస్థితిని గమనించిన సీనుకు ఆ క్షణంలో కళ్ళు తెరుచుకున్నాయి. దేవుడు తనకు ఆరోగ్యకరమైన 2 కాళ్ళు ఇచ్చారు. తన అవసరాలు చూసుకోవడానికి తల్లిదండ్రులను ఇచ్చాడు. వాళ్ళ ప్రేమను ఇచ్చాడు. ఆ భిక్షగాడితో పోలిస్తే తను ఎంతో సంతోషంగా ఉన్నాడు. మరి అలాంటప్పుడు తాను లేనిపోని కోరికలతో ఎందుకు దుఃఖపడుతున్నాను అని ఆలోచించారు. వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకున్నారు. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతతో సీను కళ్ళు చెమర్చాయి. ఇంకెప్పుడు తన అమ్మానాన్నలను అనవసరమైన కోరికలు కోరకుండా ఉన్నదాంట్లోనే సంతృప్తిగా బ్రతకాలి, సంతృప్తిని మించిన బలం ఏదీ లేదని అనుకున్నాడు. ఒక నగరంలో ఒక నవాబు ఉన్నాడు. అతడు గొప్ప ధనవంతుడు. అతనికి పెద్ద భవనం ఉంది. చాలామంది పనివారున్నారు. కాని చాలా క్రూరుడు. ఇతరులను హింసించడం, ఇతరులను బాధించడం అతనికి ఆనందం. అలా చాలామందిని బాధపెట్టాడు. ఒక రోజున ఆ భవనం వద్దకు పేద బాలుడు వచ్చాడు. సలాం చేశాడు. ఆకలిగా ఉంది, తినటానికి ఏమన్నా పెట్టించమన్నాడు. వెంటనే నవాబు లేచి ఆ బాలుణ్ణి పెద్ద హాల్లో కూర్చోబెట్టాడు. తను ఎదురుగా కూర్చున్నాడు. పనివాళ్లను పిలిచాడు. నీళ్లు, పళ్ళు తెమ్మన్నాడు. భోజనం వడ్డించమన్నాడు. పనివారు లోపలికి వెళ్లారు. ఉత్త చేతులతో వచ్చారు. ఇద్దరికి వడ్డించినట్లు నటించారు. ఆ నవాబు తిన్నట్లు నటించాడు.
పేద బాలుడిని తినమన్నాడు. కాని ఎదురుగా తినడానికి ఏమీ లేదు. బాలుడికి అర్థం కాలేదు. నవాబు చేతులు కడిగినట్లు నటించాడు. పనివారితో మిఠాయిలు తెమ్మన్నాడు. వారు తెచ్చినట్లు నటించారు. నవాబు తిన్నట్లు నటించాడు. మధు, పానీయాలు తెమ్మన్నాడు. పనివారు తెచ్చినట్లు నటించారు. నవాబు తాగుతున్నట్లు నటించాడు. చాలా బాగుంది, చాలా పాతది, బాగా తాగమని బాలుడికి చెప్పాడు. ఆనందంగా తాగమన్నాడు. ఆ పేద బాలుడికి ఆకలి అవుతున్నది. కనీసం తాగటానికి నీరు కూడా లేదు. నవాబు మోసం గ్రహించాడు. బుద్ధి చెప్పాలనుకున్నాడు. తాను తూగుతున్నట్లు లేచాడు. ముసలి నవాబును తన్నాడు, తిట్టాడు. దానికి నవాబుకు కోపం వచ్చింది. ఏం చేస్తున్నావు తెలుసా అని అరిచాడు. మీరిచ్చిన మత్తు పానీయంతో నాకు మత్తెక్కింది, నాకేం తెలియటంలా అన్నాడు. మళ్ళీ నవాబును కొట్టబోయాడు. నవాబుకు దానితో తప్పు తెలిసింది. ఆ పేద బాలుడి తెలివికి మెచ్చుకున్నాడు. మంచి భోజనం పెట్టించాడు. ఆనాటి నుంచి ఇతరులను హింసించడం మానుకున్నాడు. దాన ధర్మాలు చేయసాగాడు. ఒక అడవిలో చాలా పావురాలు నివసిస్తూ ఉండేవి. కాని అవి ఐకమత్యంగా ఉండేవి కావు. అవి ఒక్కొక్కటి వేరుపడి ఎగురుతూ ఉండేవి. అదే అడవిలో ఒక గ్రద్ద ఉండేది. అది తరచూ పావురాలను తినేది. రోజురోజుకి తగ్గిపోతున్న పావురాల సంఖ్య పావురాలలో కంగారు భయాన్ని నింపింది. అవన్నీ ఒకరోజు సమావేశమై ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించసాగాయి. మనం ఒక్కొక్కరం ఎగరడం వల్లనే గ్రద్ద మనమీద దాడి చేస్తోంది. అదే మనందరం కలిసి ఎగిరితే అదేమీ చేయలేదు. కాబట్టి అందరం కలిసి ఉందాం అంది ఒక పావురం. ఆ మరుసటి రోజు నుండి పావురాలన్నీ గుంపులుగానే ఎగరసాగాయి. దాంతో గ్రద్ద దాడి చేయలేకపోయింది. అందువల్ల ఆహారం దొరకడం కూడా కష్టమైంది. ఒక ఉపాయం పన్ని గ్రద్ద పావురాల దగ్గరికి వెళ్ళింది. నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు, మీతో స్నేహం చేయడానికి వచ్చాను అంది. ముందు పావురాలు నమ్మకపోయినా 2 రోజులు గ్రద్ద తమపై దాడి చేయడానికి ప్రయత్నించకపోవడం చూసి అవి నమ్మాయి. 3వ రోజు ఆ గ్రద్ద పావురాల దగ్గరికి వచ్చి, మీ గుంపును చూస్తుంటే ముచ్చటేస్తోంది. కాని మీకో నాయకుడు అవసరం. నాయకుడు ఉంటే మీరు మరింత బాగా ఉండవచ్చు అంది. పావురాలలో ఎవరు నాయకుడుగా ఉండాలో వాటికి అర్థం కాలేదు. అంతలో గ్రద్ద మీకు అభ్యంతరం లేకపోతే నేనే మీ నాయకుడిగా ఉంటాను అంది. అలాగే అన్నాయి పావురాలు. అయితే నాయకుడైన నాకు రోజూ భోజన సదుపాయాలు మేరే చూసుకోవాలి. కాబట్టి రోజుకో పావురం నాకు భోజనంగా రావాలి అంది గ్రద్ద. పావురాలకు గ్రద్ద దుర్బుద్ధి అర్థమైంది. వెంటనే అవన్నీ కూడబలుక్కుని గ్రద్దను తరిమేశాయి. కాకతీయ రాజులకు మధురైకి చెందిన పాండ్య రాజులకు ఆధిపత్యం కోసం ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే అంగబలంలోనూ అర్ధబలంలోనూ బాగా బలంగా ఉన్న కాకతీయరాజు గణపతిదేవుడు పాండ్యరాజులను ఓడించి వారిని తనకు సామంతులుగా చేసుకోవాలని అనుకుంటుండేవాడు. ఒకరోజు గణపతిదేవుడికి అవకాశం రానే వచ్చింది. యుద్ధం కోసం తయారవమని తన సేనాధిపతికి ఆయన కబురు పంపించాడు. అయితే అప్పటికే అనేక యుద్ధాలు చేసి అలసిపోయి ఉన్న సైనికులు అందుకు సన్నద్ధంగా లేరని రాజుకు చెప్పాడు సేనాధిపతి. ఇలాంటి సమయంలో యుద్ధానికి వెళితే అపజయం పాలవాల్సి వస్తుందేమోనన్న అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు. అయితే పాండ్యరాజులను ఓడించేందుకు మంచి అవకాశం ఇప్పుడే వచ్చిందని, దీన్ని పోగొట్టుకోదలుచుకోలేదని చెప్పిన గణపతిదేవుడు యుద్ధానికి ఖచ్చితంగా వెళ్లాల్సిందేనని ఆజ్ఞాపించాడు. ఇలాగైతే తాము లొంగిపోవటం ఖాయమని రాజుకు అవమానం జరుగక తప్పదనుకుంటూ సైన్యం సేనాధిపతి వెంట యుద్ధానికి బయలుదేరింది. సేనాధిపతి సైన్యంతో కలిసి యుద్ధానికి బయలుదేరిన గణపతిదేవుడు దారిలో సైనికులు వాళ్లలో వాళ్లు గుసగుసలాడుకోవటం గమనించాడు. గెలుపు సాధించే నమ్మకం సైనికులు ఎవరిలోనూ లేదని గ్రహించిన ఆయన వారిలో ఆత్మవిశ్వాసం కలిగించే ఉద్దేశ్యంతో ఒక అమ్మవారి ఆలయం ఎదుట గుర్రాన్ని ఆపాడు. గుడి లోపలికి వెళ్లి అమ్మవారికి నమస్కరించి బయటకు వచ్చిన రాజు, ఇప్పటికే అలసిపోయి ఉన్న మీరు ఈ యుద్ధంలో గెలవలేమని అనుకుంటున్నారు కదూ, ఈ విషయంలో అమ్మవారి సంకల్పం ఎలా ఉందో తెలుసుకుందాం రండి అంటూ పిలిచాడు. ఒక నాణెము తీసి చూపించి, బొమ్మ బొరుసు వేస్తాను, నాణెముపై గల రాజముద్రిక పడిందంటే అమ్మవారు మనల్ని దీవించినట్లే, విజయం మనదే, అదే బొరుసు పడితే మనం వెనక్కి వెళ్లిపోదాం అంటూ నాణెంపైకి ఎగురవేశాడు. అంతే, నాణంపై రాజముద్రిక కనిపించింది. నాణెముపై రాజముద్రిక కనిపించగానే సైనికులలో ఒక్కసారిగా ఉత్సాహము ఉరకలు వేసి గంగా ప్రవాహంలా సైన్యము ముందుకు సాగింది.
గెలుపు తమదేననే ఆత్మవిశ్వాసంతో శత్రు సైనికులను చీల్చి చెండాడారు. రాజు గణపతిదేవుడు మధురై పాండ్య రాజులతో తలపడి వారిని చిత్తుగా ఓడించి వారి మిత్రరాజు కొప్పెరుజంగను తనకు దాసోహమయ్యేటట్లు చేసుకున్నాడు. యుద్ధంలో విజయానంతరం సైనికులంతా సంతోషంలో మునిగి ఉండగా రాజు వద్దకు వచ్చిన సేనాధిపతి యుద్ధానికి సంసిద్ధంగా లేని సైన్యం చేతనే యుద్ధం చేయించి విజయం సాధించడం ఆశ్చర్యంగా ఉంది ప్రభూ అని అన్నాడు. అప్పుడు గణపతిదేవుడు నవ్వుతూ తాను అమ్మవారి గుడి దగ్గర వేసిన బొమ్మ బొరుసు వెండి నాణేన్ని చూపించాడు. నాణెం రెండు వైపులా రాజముద్రిక ఉండటం గమనించిన సేనాధిపతి రాజుకు వినయంగా నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ కథను బట్టి మీకు ఏం అర్థమైందో చెప్పండి. అన్నింటికంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమని అర్థమైంది కదూ. యుద్ధానికి ఏమాత్రం సంసిద్ధంగా లేని సైన్యంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రాజు తెలివిగా వెండి నాణెం రెండు వైపులా రాజముద్రిక ఉన్నదాన్నే బొమ్మ బొరుసు వేశాడు. వారిలో ఉత్సాహం ఊరకలు వేసేలా చేశాడు. కాబట్టి ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసముంటే మనం దేన్నైనా సాధించవచ్చు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.